హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. సో ఈరోజు వీడియోలో మనం ప్రధానంగా టెట్కు సంబంధించినటువంటి సిలబస్ ఎన్లాబరేట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. సో ఈ వీడియో కంటే ముందు నేను ఒక 1 మినిట్ నా యొక్క బయోడేటా చెప్పాలనుకుంటున్నాను. సో నా పేరు సతీష్ అండి. సూర్యాపేట డిస్టిక్ నాది. నేరేడ్చర్ల మండలం, ఒక చిన్న గ్రామం బక్కాయిగూడెం అనేది నాది యాక్చువల్గా 2011-13 ఆ మధ్య ప్రాంతంలో డిఎడ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది నాది. 2013 ఏపీ తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు చాయిస్ ఇవ్వడం జరిగింది ఆ టైంలో. సో అందులో టెట్లో వచ్చేసి నాకు 116 మార్క్స్ అనేది రావడం జరిగింది పేపర్ 1కి సంబంధించి. అయితే 2016-17 ఆ ప్రాంతంలో ఒక డిఎస్సి పడడం జరిగింది. అందులో దాదాపు మన ఉమ్మడి నల్లగొండ డిస్టిక్లో పోస్టు లేకపోవడం వల్ల నాకు దగ్గరకు వచ్చి జాబ్ అనేది మిస్ అవ్వడం జరిగింది. అయితే ఆ తర్వాత నేను 2018 నుంచి ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేయడం జరిగింది. సో అయితే వర్క్ చేసిన క్రమంలో నేను 2019లో మ్యారేజ్ అయింది. 2020 ఒక బాబు, 2023లో ఇంకో పాప. సో అయితే ఇదే క్రమంలో మళ్ళీ 2024లో ఈ డిఎస్సి రావడం జరిగింది. సో ఆ డిఎస్సిలో నేను హెచ్జిటిగా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో 74 మార్క్స్, 75 ర్యాంకు. సూర్యాపేట డిస్టిక్లో మా విలేజ్కి ఒక 2 కిలోమీటర్స్లోనే నేను వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇదండి నాదొక బయోడేటా, స్వీట్ అండ్ సాట్. ఓకే, సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే, సో ప్రధానంగా బిఫోర్ వీడియోలో చూసాం మనం టెట్కి సంబంధించి ఎన్ని అంటే సబ్జెక్ట్స్ ఉంటాయి, మార్క్స్ అనేవి ఎలా డివైడ్ అవుతాయి, దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మనం చేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పార్ట్ 1లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అనేది 30 మార్క్స్ అనేది ఉంటుందండి. సో అందులో సంబంధించి ఈ సైకాలజీకి సంబంధించి 3 పార్ట్లుగా డివైడ్ ఉంటుంది. సో ఈ 30 మార్క్స్ అనేవి చూడండి. ఇక్కడ ఫస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ అండర్స్టాండింగ్ లెర్నింగ్ అండ్ పెడగాజికల్ కాన్సెన్స్. దీనికి సంబంధించి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సంబంధించినటువంటి కంటెంట్ ఏముంటుంది, మనం ఏం ప్రిపేర్ అవ్వాలి, సో సిలబస్ను మనం ప్రాపర్గా ఫాలో అవ్వాలండి ఖచ్చితంగా. సో ఇక్కడ చూడండి, తెలుగు పేపర్ 1కి సంబంధించి కంటెంట్ విషయం అనేది ఏముందంటే, ఫస్ట్ పఠన అవగాహన అంటే అపరిచిత పద్యం, అపరిచిత గద్యం అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ పఠనావగాహన సంబంధించి అపరిచిత పద్యం, అపరిచిత గద్యం అనేది ఉంటుంది. అదే సెకండ్ చూసినట్టయితే తెలంగాణ సాహిత్యం, సంస్కృతి, ప్రాచీనం, ఆధునికానికి సంబంధించినది కాన్సెప్ట్ చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే 2015లో రూపొందించిన పాఠ్యపుస్తకాల ఆధారంగా తెలంగాణ కవులు, రచయితలు, నూతన పాఠ్యపుస్తకాల్లో ఇతర కవులు, రచయితలు. ఈ తెలంగాణ కవులు, రచయితలు అనేది కంపల్సరీగా మనం థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఖచ్చితంగా మనం లైన్ టు లైన్ చూసుకోవాల్సిందేనండి. సో వాళ్ళ యొక్క కవి సంపుటాలు, వాళ్ళ యొక్క రచనలు, సో ఇట్లాంటి వాళ్ళ యొక్క మొత్తం డీటెయిల్స్ మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇంకా ప్రక్రియలు అనేది ఉంది. సో ఇక్కడ ప్రక్రియలు అనేది చూసినట్లయితే మనకి ఫస్ట్ టెక్స్ట్ బుక్కి ఫస్ట్ పేపర్లోనే విషయకం అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో మనం ప్రక్రియలకు సంబంధించి ఆ పాఠం ఏ ప్రక్రియ నుంచి వచ్చింది అనేది చూసుకోవాలి. సో దానికి కావ్యమా, ఖండకావ్యమా, శతకమా, ద్విపద, ఇలాంటి శతకాలు అనేవి ఉంటాయి. సో ప్రక్రియలు అనేవి ఉంటాయి. సో వాటికి సంబంధించినటువంటి కంపల్సరీగా చూసుకోవాలి. శతకాలకు సంబంధించినటువంటి కవులు, వాళ్ళ యొక్క శతకాలు అనేవి చూసుకోవాలి. అదేవిధంగా కవులు, కళాకారులు, వేడుకలు,
ఈ వేడుకలకు సంబంధించినటువంటివి. సో మెయిన్గా తెలంగాణకు సంబంధించినటువంటి పండుగలు, వేడుకలు, జాతరలు ఇలాంటివి ఎక్కడ జరుపుకుంటారు, వాటి యొక్క ప్రత్యేకతలు ఖచ్చితంగా చూసుకోవాలి. మెయిన్గా 7th క్లాస్లో గ్రామాల్లో వేడుకలు అనేటటువంటి లెసన్లో డిఎస్సిలో మాకు రావడం జరిగింది. సో ఇలాంటివి కూడా చూసుకోవాలండి. అదేవిధంగా నెక్స్ట్ క్రీడలు, పాటలు. సో ఇది కూడా నెక్స్ట్ చూసుకున్నట్లయితే థర్డ్ వన్ పదజాలం, సామెతలు. పదజాలం చూసుకున్నట్లయితే ఏమేమి ఉంటాయంటే మెయిన్గా ఇక్కడ సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు, తెలంగాణ పదజాలం, అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్త్యర్థాలు, ప్రకృతి వికృతులు. ఇవన్నీ వీటికి సంబంధించి ఖచ్చితంగా బిట్స్ అనేవి వస్తాయి. ఈ సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు ఇదొక పార్ట్గా చదువుకోవాలి. తెలంగాణ పదజాలం కాంచి ఇక్కడ అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యుత్పత్త్యర్థాలు ఇవి రోజు కంటిన్యూషన్గా మనకి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా మనం ఒక రోజు ఒక 10 అర్థాలన్నా నేర్చుకోవాలి. సో ఎందుకంటే ఇది ఒకేసారి అప్పట్లప్పట్లా చదివితే వచ్చేవి కావు. సో మనకి ఇది ఒకటి చూసుకోవాలండి. నెక్స్ట్ భాషాంశాలకు సంబంధించి చూసినట్లయితే సో భాషాంశాలకు సంబంధించింది చూసుకుంటే ఇక్కడ ద్విత్వ, సంయుక్త, సంశ్లేషణాక్షరాలు, వాక్యాలు, వర్గయుక్కులు, పరుషాలు, సరళాలు, భాషాభాగాలు, లింగాలు, వచనాలు, కాలాలు, విభక్తులు, అవ్యయాలు, విరామ చిహ్నాలు, తెలుగు సంస్కృత సందులు. ఇక్కడ ద్విత్వ, సంయుక్త, సంశ్లేషణ అక్షరాలు అంటే అదే ఒత్తుకు ఉన్నప్పుడు వేరే అక్షరానికి వేరే ఒత్తు వచ్చినప్పుడు ఇట్లా వాటికి సంబంధించి ఉంటుంది. వాక్యాలకు సంబంధించి కూడా ఇవి అంటే సంయుక్త వాక్యమా, సంశ్లేషణ వాక్యమా, సామాన్య వాక్యమా సంబంధించినటువంటి చూసుకోవాలి. మెయిన్గా ఈ పరుషాలు, సరళాల నుంచి ఎక్కువగా బిట్స్ వస్తుంటాయండి గ్రామర్కి సంబంధించి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే విరామ చిహ్నాలు, తెలుగు సంస్కృత సందులు, ఈ సందులు ఖచ్చితంగా చూసుకోవాలి. సమాసాలు, క్రియలు, సమాపక, అసమాపక క్రియలు, వాక్యాలు రకాలు. ఇందులో ఆశ్చర్యార్థక, విద్యార్థక, ప్రశ్నార్థక, సందేహార్థక, అనుమత్యార్థక, నిషేధార్థక, ప్రత్యక్ష, పరోక్ష, కర్తరి, కర్మరి, ఛందస్సు, అలంకారాలు, అర్ధ విపరిమాణం. సో వీటికి సంబంధించి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది గ్రామర్ అంటే కంటెంట్కి సంబంధించినటువంటి సిలబస్. అదేవిధంగా 6 మార్కులు మెథడాలజీ ఉంటుందని చెప్పాం కదా, ఆ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి బోధనా పద్ధతులను ఉంది కదా. ఇందులో ఫస్ట్ భాష, మాతృభాష బోధనా లక్ష్యాలు అంటే మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ చూసుకోవాలి. భాష, వివిధ భావనలు, స్వభావం, తరగతి గది, అన్వయం. అదేవిధంగా భాషా నైపుణ్యాలు, సాధించాల్సిన సామర్థ్యాలు, తరగతి గది, అన్వయం. నెక్స్ట్ బోధనా పద్ధతులు, ప్రణాళిక రచన, వనరుల వినియోగం, సహపాఠ్య కార్యక్రమం, బోధనాభ్యాసన ఉపకరణాలు, నిరంతర సమగ్ర మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం. సో ఈ 7 చాప్టర్లో నుంచి 6 మార్కులు అనేవి రావడం జరుగుతుందండి. సో ఇది తెలుగుకి సంబంధించినటువంటి కంటెంటు. తెలుగుని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ మనకి గ్రామర్కి సంబంధించి ఫస్ట్ ఏదైనా ఒక మెటీరియల్ తీసుకోండి. అది ఏ పబ్లికేషన్ అయినా ఏం కాదు. ఒక గ్రామర్కి సంబంధించి ఒక మెటీరియల్ తీసుకొని ఆ గ్రామర్లోని అంశాలు, బేసిక్స్, మూలాలను నేర్చుకున్న తర్వాత కంపల్సరీ 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా టెక్స్ట్ బుక్ గ్రామర్ చదవాలి. అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి పాఠాలను కూడా చదవాల్సి ఉంటుందండి. సో ఎందుకంటే ఎక్కువగా మేము రాసినటువంటి టెట్లో కానీ డిఎస్లో కానీ మనకి ఆ యొక్క పాఠంలో ఉన్న మధ్యలో ఉన్న లైన్స్ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ అడగడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి ఏ మెటీరియల్ చదవాలి, ఎట్లా ప్రాసెస్ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చూద్దాం. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఏ నైస్ డే. అందరూ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.